హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అశ్విన్ పల్లవి మాట్లాడుకుంటూ ఉంటే చాటుగా విని పల్లవి నిజస్వరూపం తెలుసుకొని పల్లవిని చెంప పగలగొట్టి ఇంట్లో నుండి గెంటేసిన కమల్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి మీనాక్షిని నానా మాటలు అంటూ ఉంటుంది. మీనాక్షి పల్లవితో, అమ్మ పల్లవి, నీకే సమస్య ఉన్నా నీకు అమ్మ లాంటి దాన్ని, నాకు చెప్పుకోమ్మా, మీ నాన్నగారిని అడిగి నీ సమస్య తీరుస్తాను అని అనగానే ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది. ఏంటి, మా డాడ్కి చెప్పి నా సమస్య తీరుస్తావా అని పల్లవి ఇక మీనాక్షిని చాలా తిడుతూ ఉంటుంది. నా సమస్య ఏంటి అని అడిగావు కదూ, నువ్వే నాకు పెద్ద సమస్య. నువ్వు మా డాడ్ జీవితంలోకి వచ్చినప్పటి నుండి నాకు సమస్యలు మొదలయ్యాయి. నువ్వే కానీ రాకపోయి ఉంటే మా మామ్ జీవితం చాలా సంతోషంగా ఉండేది. మా డాడ్ నన్ను ప్రాణంగా చూసుకునేవాడు. నువ్వు రాబట్టే మా మామ్ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. డాడ్ ఉన్నా కూడా నన్ను పట్టించుకోవడం లేదు. నువ్వే నా జీవితానికి శనిలా దాపరించావు అని పల్లవి మీనాక్షిని మాటలు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పల్లవి మాటలు విని మీనాక్షి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇలాంటి దౌర్భాగ్యం ఏ తల్లికి రాకూడదు. కన్న తల్లే తన బిడ్డకి సమస్య మారడం నేనేనేమో అని చెప్పి ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేనేం చెయ్యాలి? నా కూతురు అన్న మాటలకి కూతుర్ని వదిలి దూరంగా వెళ్ళలేను. నేనే నీ కన్న తల్లిని అని నా కూతురుతో చెప్పుకోలేను. దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని మీనాక్షి అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శ్రేయ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. అత్తయ్య, అవని అక్క, పల్లవి అందరూ రండి అని అనగానే అందరూ హాల్లోకి వస్తారు. ఇక అవని, ఏంటి శ్రేయ, అర్జెంటుగా రమ్మని అందరినీ పిలిచావేంటి అని అనగానే ఇక శ్రేయ, చెప్తానక్క అని ఇక మేడం ఒక్కసారి ఇలా రండి అని పిలవగానే ఒక యోగా టీచర్ అక్కడికి వస్తుంది. తనని చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే శ్రీకర్, ఎవరు శ్రేయ ఆవిడ అని అనగానే ఈవిడ ఫ్రీగా యోగా క్లాసులు నేర్పుతూ ఉంటుంది. అందుకే మన ఫ్యామిలీ కోసం తనని మన ఇంటికి రమ్మని చెప్పాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. యోగా క్లాస్లా అని అనగానే ఇక శ్రేయ, అవునక్క, యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యాలు ఉన్నాయి కదా, అందుకే ఫ్రీగా యోగా క్లాస్ చెప్పే మేడంని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అనగానే ఇక ఆ మేడం కూడా, అవునండి, ప్రస్తుతం ఉన్న ఈ జీవన శైలిలో ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. రోజుకి ఒక అరగంట సేపు ఇలా యోగాసనం చేస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే ఇక కమల్, ఇప్పుడు ఏం చేయాలి మేడం అని అడుగుతాడు. నేను చెప్పినట్టు ఆసనాలు వేయాలి, మీలో ఎవరైనా ముందుకు రండి అని అనగానే ఇక కమల్ పల్లవినే చూసి దీన్ని బుక్ చేయాలి అని పల్లవి చెప్తుంది కదా, వెళ్ళు అని అనగానే నేనా అని అంటుంది. నువ్వే వెళ్ళు అని కమల్ చెప్పగానే ఇక పల్లవి అయితే మేడం దగ్గరికి వెళ్ళి, చెప్పండి మేడం అని అంటుంది. ఇదిగో అమ్మా, ఇప్పుడు నేను చూపించినట్టు చెయ్యాలి అని ఆ మేడం యోగాసనాలు చూపిస్తూ ఉంటే పల్లవి ఆ ఆసనాలు వేయలేక నానా తంటాలు పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కింద పడిపోతుంది. పల్లవి అలా పడిపోవడం చూసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక పల్లవి, లేదు బావా, నా వల్ల కాదు అని చెప్పి పక్కకు వెళ్తుంది. ఇంకా మీలో ఎవరైనా ముందుకు రండి అని అనగానే అందరూ తలా ఒక పని చెప్పి అక్కడి నుండి పారిపోతారు. అది చూసి ఇక మేడం, ఏంటి శ్రేయ, మీ ఇంట్లో వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఆసనాలు వేయలేకపోతున్నారు అని అనగానే ఇక కమల్, మీరేం బాధపడకండి మేడం,
మీరు చెప్పే యోగాసనాలు ఒకరు ఖచ్చితంగా వేస్తారు అని అనగానే ఎవరా ఒక్కరు అని మేడం అడుగుతుంది. అప్పుడు కమల్ అక్కడే ఉన్న భానుమతిని చూసి అదిగో మా ముసలి అని అనగానే భానుమతి షాక్ అయిపోతుంది. ఒరేయ్, నేనెలా వేస్తాన్రా ఆ ఆసనాలు, రేపో మాపో కాటికి పోయేదాన్ని, నాకు ఇవన్నీ వద్దురా అని అనగానే అదేంటే ముసలి, నాకు పిల్లలు పుట్టాలి, వాళ్ళతో ఆడుకోవాలి అన్నావు కదా, అప్పుడే కాటికి ఎలా పోతావు? అందుకే నువ్వు ఇంకో 50 సంవత్సరాలు బ్రతకాలి అంటే మేడం చెప్పినట్టు ఆసనాలు వేయాల్సిందే రా అని కమల్ చెప్పగానే ఇక భానుమతి అయితే కమల్ నుండి తప్పించుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలి? అవని ఇచ్చిన టైంలో ఒకరోజు గడిచిపోయింది, ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. నీ నగలు తెచ్చి ఇవ్వకపోతే అవని తన ఫోన్లో ఉన్న వీడియో అందరికీ చూపించి నన్ను దొంగ అని ఇంట్లో నుండి బయటికి గెంటేపిస్తుంది. అలా జరగకూడదు అంటే ఆ నగలు నేను తీసుకొచ్చి ఇవ్వాలి. ఈ అశ్విన్ గాడేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏం చేయాలి అని పల్లవి అటు ఇటు తిరుగుతూ ఒక్కసారి ట్రై చేద్దాం అని పల్లవి అశ్విన్కి ఫోన్ చేస్తుంది. ఇక అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే పల్లవి అమ్మయ్య లిఫ్ట్ చేశాడు అని అశ్విన్ అని అనగానే ఏంటి పల్లవి, నాతో ఏం పని, నువ్వే నాకు ఫోన్ చేశావు అని అనగానే అశ్విన్ నీతో నాకు అర్జెంటుగా పనుంది అని అనగానే ఏంటో చెప్పు పల్లవి అని అడుగుతూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ అటు ఇటు తిరుగుతూ ఉండడంతో అశ్విన్తో మాట్లాడడం కుదరదు. దాంతో ఇక పల్లవి చూడు అశ్విన్, మా ఇంట్లో చాలామంది ఉన్నారు, నేను నీతో మాట్లాడలేకపోతున్నాను, అందుకే నేను ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు అక్కడికి వచ్చేయి, నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను అని అనగానే ఇక అశ్విన్ అదేంటి పల్లవి, నువ్వే అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేస్తావు కదా, నువ్వు ప్రాబ్లంలో ఉండడం ఏంటి అని అనగానే అశ్విన్ ఈ టైంలో పంచలేయకు, నీతో మాట్లాడాలి, అర్జెంటుగా నేను చెప్పిన చోటికి రా అని పల్లవి అశ్విన్తో మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. పల్లవి ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కమల్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు. పల్లవి ఇంత టెన్షన్ పడుతుంది, అసలు ఎవరితో మాట్లాడుతుంది, ఆ అశ్విన్ అంటే ఎవరు తెలుసుకోవాలి, ఇదేదో మాకెవ్వరికీ తెలియకుండా పెద్ద తప్పే చేస్తున్నట్టు అర్థమవుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని కమల్ అయితే ఇక పల్లవినే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక పల్లవి అశ్విన్ ఉన్న చోటుకే వెళ్తుంది. పల్లవి వెళ్ళేసరికే అశ్విన్ పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక పల్లవి అశ్విన్ దగ్గరికి వెళ్ళగానే ఇక అశ్విన్ ఏంటి పల్లవి, నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నావు అని మాట్లాడుతూ ఉంటారు. ఇక కమల్ కూడా పల్లవినే ఫాలో అవుతూ పల్లవి వెనకాలే వెళ్తాడు. వాళ్ళకి కనిపించకుండా ఒక చెట్టు చాటున ఉండి పల్లవి అశ్విన్ల మాటలు వింటూ ఉంటాడు. అశ్విని చూసి కమల్ షాక్ అయిపోతాడు. ఎవడీడు కొత్తగా కనిపిస్తున్నాడు, వీడితో పల్లవికి ఏంటి పని అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి అశ్విన్ నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, నువ్వే ఆ ప్రాబ్లం నుండి నన్ను గట్టెక్కించాలి అని అనగానే ఇక అశ్విన్ ఏంటి పల్లవి, ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక పల్లవి ఆ రోజు నీకు నగలు తీసుకొచ్చి ఇచ్చాను కదా, ఆ నగలు 2 రోజుల్లో తీసుకురాకపోతే నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు, నాకు జీవితమే లేకుండా చేస్తారు, దయచేసి ఆ నగలు ఎక్కడున్నా తీసుకొచ్చి ఇచ్చే అశ్విన్, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, దానికి బదులుగా దానికంటే ఎక్కువ డబ్బునే నీకు ఇస్తాను అని పల్లవి చెప్పగానే అశ్విన్ షాక్ అయిపోతాడు. పల్లవి నగల గురించి మాట్లాడుతూ ఉంటే కమల్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇంట్లో పల్లవి అన్న మాటలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే బాబు నగల్ని పల్లవి దొంగతనం చేసి ఆ నేరాన్ని మీనాక్షి అత్తయ్య పైన వేయాలని చూసిందన్నమాట. ఆ నగలు దొంగతనం చేసింది కూడా వీడికి ఇవ్వడం కోసమే.
అంత అవసరం ఏముంది, అంత విలువైన నగలు వీడికెందుకు ఇస్తుంది అని కమల్ చూస్తూ ఉంటాడు. ఇక అశ్విన్, చూడు పల్లవి, నాకు డబ్బు అవసరమని నేను డబ్బు కోసం ఫోర్స్ చేశాను. నువ్వు డబ్బు తేకుండా ఆ నగలు తీసుకొచ్చావు. ఆ నగల్ని నేను అమ్మేశాను, ఇంకా ఎక్కడున్నాయి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. రేయ్ మెంటల్, నగలు అమ్మడం ఏంట్రా, అయినా నీకంత తొందర ఏంట్రా అని అంటూ ఉంటే, చూడు పల్లవి, నా చేతికి వచ్చాక అది నా సొమ్ము అయిపోయింది, అందుకే నేను దాన్ని అమ్ముకున్నాను అని అంటూ ఉంటే, రేయ్ నీచుడా అని పల్లవి నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అశ్విని కూడా చాలా కోపం వస్తుంది. చూడు పల్లవి, నువ్వు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా చిన్న విషయం అని అంటూ ఉంటాడు. ఇక పల్లవి, ఏంట్రా పదే పదే బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటూ ఉంటే, లేకపోతే ఏంటి, నువ్వు నా జీవితాన్ని నాశనం చేయలేదా, నీ వల్లే నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వలేదా, ఈరోజు నువ్వే కానీ ఆ రోజు నన్ను మోసం చేయకపోతే ఈరోజు నేను కూడా చాలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాడిని. నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు అని అశ్విన్ మాట్లాడుతూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అశ్విన్ మాటలు విని కమల్ కూడా షాక్ అయిపోతాడు. కమల్కి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి, రేయ్ అన్నమాటే ఎందుకు మళ్ళీ మళ్ళీ అంటావు, నేను నా తిప్పలేవో నేను పడతాను, రేపట్లోగా నగలు తేకపోతే నన్ను చంపేస్తారు అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పల్లవి వెళ్ళిపోయిన తర్వాత కమల్ అయితే అశ్విన్ గురించి, పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పల్లవి ఏదో పెద్ద తప్పే చేసింది, అందుకే వాడితో అంత బ్రతిమలాడినట్టుగా మాట్లాడుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని కమల్ అనుకుంటాడు. అశ్విన్ అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. కమల్ అశ్విన్ని ఫాలో అవుతూ ఇక అశ్విన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. అశ్విన్ ఇంట్లోకి వెళ్ళగానే కమల్ కూడా అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రే అశ్విన్ అని పిలుస్తాడు. ఆ పిలుపు విని అశ్విన్ ఆగిపోయి కమల్ని చూసి షాక్ అయిపోతారు. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అనగానే, ఆ మాట అడగాల్సింది నేనురా, అసలు ఎవరు నువ్వు, ఎందుకు పల్లవిని అంతలా డిస్టర్బ్ చేస్తున్నావు అని అడగగానే ఇక అశ్విన్ షాక్ అయిపోతాడు. అది చెప్పాల్సిన అవసరం నాకేంటి, ముందు ఇక్కడ నుండి వెళ్ళు అని అనగానే కమల్కి కోపం వస్తుంది. నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావురా అని కమల్ అయితే అశ్విన్పై అటాక్ చేసి అశ్విన్ని చిత్తకొడుతూ ఉంటాడు. చెప్తావా లేదా, చెప్పు, ఆ పల్లవి నీకు ఎలా తెలుసు, ఎందుకు నువ్వు పల్లవిని బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర బంగారం డబ్బు తీసుకుంటున్నావు అని కొడుతూ ఉంటే ఇక కమల్ దెబ్బలు తట్టుకోలేక అశ్విన్ అయితే చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇక కమల్ చెప్పు అని అనగానే అశ్విన్ పల్లవి తనకి చేసిన మోసం గురించి మొత్తం చెప్తూ ఉంటాడు. నేను కూడా అందరి కుర్రాల్లాగే కాలేజీలో చాలా సంతోషంగా ఉండేవాడిని, లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో పార్టీలని పబ్బులని చాలా హ్యాపీగా ఉండేవాడిని. అలాంటి నా లైఫ్ని ఈ పల్లవి డిస్టర్బ్ చేసింది, నన్ను ప్రేమ పేరుతో మోసం చేసింది, తన చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పుకొని తర్వాత నన్ను జోక్ చేశానని, నన్ను ప్రేమించలేదని నా మనసుతో ఆడుకుంది, నా లైఫ్ని స్పాయిల్ చేసింది. అది తట్టుకోలేక నేను కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి చనిపోవాలనుకున్నాను. కానీ ఇంకా నాకు ఆయుష్ మిగిలుండి కోమాలోకి వెళ్ళి ఈ మధ్య బయటికి వచ్చాను. నేను అలా అయిపోవడంతో మా నాన్నగారి ఆరోగ్యం పాడైపోయి మా నాన్నగారు చనిపోయారు. నా జీవితం ఇలా అయినందుకు మా అమ్మ కూడా రోజు చేస్తూ బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు చెప్పు బ్రదర్, నేను చేసిన దాంట్లో తప్పేముంది? నన్ను ప్రేమ పేరుతో మోసం చేసింది పల్లవి, నన్ను ప్రేమించినట్టు నటించి నా మనసుతో నా జీవితంతో ఆడుకుంది పల్లవి. మా నాన్న చనిపోవడానికి కారణం ఆ పల్లవి. ఈరోజు మా అమ్మ జీవోత్సవంలో ఉండడానికి కారణం ఆ పల్లవి. నా జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణం ఆ పల్లవి.
అలాంటి దాన్ని ఎలా వదిలిపెట్టమంటారు? అందుకే తనని కూడా బాధ పెట్టాలని డిసైడ్ అయిపోయాను. తనని ప్రశాంతంగా ఉంచకూడదు అని డిసైడ్ అయిపోయాను. అందుకే పల్లవిని నేను తను ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకుంటున్నాను. చెప్పు బ్రదర్, నా జీవితంతో నా ఫ్యామిలీతో ఇంతలా ఆడుకున్న ఆ పల్లవిని నేను ఎలా క్షమించాలి అని అనగానే ఇక కమల్ షాక్ అయిపోతాడు. ఇది మూర్ఖురాలని తెలుసు, క్రిమినల్ మైండ్ అని తెలుసు, కానీ ఒక మనిషి జీవితంతో ఒక మనిషి మనసుతో ఫ్యామిలీతో ఆడుకునేంత నీచురాలని అనుకోలేదు అని ఇక కమల్ అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అశ్విన్, ఇవన్నీ అడుగుతున్నావు, పల్లవి నీకు తెలుసా బ్రదర్ అని అనగానే తెలుసు, నేను దాని మొగుణ్ణి అని అనగానే అశ్విన్ షాక్ అయిపోతాడు. అంటే మీరు పల్లవి హస్బెండా అని అనగానే ఇంకా అర్థం కాలేదా అని కమల్ అంటాడు. అలాంటి దాన్ని ఎలా భరిస్తున్నావు బ్రో? నిజంగా పల్లవిని భరించడం అంటే అదొక పెద్ద టాస్క్ అని చెప్పాలి అని అంటూ ఉంటే, అది నాకు తెలుసురా, ఈరోజు నుండి దానికి చుక్కలు చూపిస్తాను. ఇంత మోసం చేసిన ఆ నీచురాల్ని ఇంతలా వదిలిపెట్టొద్దు అని ఇక కమల్ అయితే చాలా కోపంతో ఆవేశంతో ఇంటికి వెళ్తాడు. ఇక పల్లవి అయితే తన గదిలో ఉండి ఏం చెయ్యాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కమల్ హాల్లోకి వచ్చి పల్లవి బయటికి రావే, ఈరోజు నీ అంతు చూస్తాను అని అంటూ ఉంటాడు. కమల్ అలా కోపంగా అరవడం చూసి అందరూ కూడా హాల్లోకి వస్తారు. అప్పుడే పార్వతి, ఏంట్రా, ఏం జరిగింది? పల్లవి ఏం చేసింది? ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అంటూ ఉంటే, అమ్మ ఉండమ్మా, మీ అందరికీ ఇప్పుడే తెలుస్తుంది అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే అవని వచ్చి, కన్నయ్య ఏమైంది కన్నయ్య, పల్లవి అంత తప్పు ఏం చేసింది అని అనగానే, తప్పు కాదు వదినా, ఘోరం చేసింది, క్షమించరాని నేరం చేసింది, ఈరోజు దాని అంతు చూస్తాను అని కమల్ అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే పల్లవి అయితే కిందికి వస్తుంది. కమల్ కోపంగా ఉండడం చూసి, ఏంటి వీడింత కోపంగా ఉన్నాడు, అసలు ఏం చేయబోతున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పల్లవి కమల్ దగ్గరికి వచ్చి, ఏంటి బావా, ఏం జరిగింది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అనగానే, ఎందుకా, అశ్విన్ ఎవడో తెలుసా నీకు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అప్పుడే ఇక అక్షయ్, రే ఈ అశ్విన్ ఎవర్రా, అశ్విన్ అనేట అతను పల్లవికి ఎలా తెలుస్తాడు అని అనగానే, మీ రాగండి అన్నయ్య, ఇదిగో ఇదే చెప్తుంది సమాధానం, చెప్పవే, అశ్విన్ నీకు తెలుసు కదా అని అనగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. అశ్విన్ గురించి కమల్కి ఎలా తెలిసింది, ఇప్పుడు నాకు తెలియదంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి తెలుసు అని అంటూ ఉంటుంది. ఇక కమల్ ఎలా తెలుసు అని అనగానే, నేను చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్ ఈ మధ్య ఇండియాకు వచ్చాడని నన్ను కలవడానికి వచ్చాడు. ఎందుకు బావా, ఎందుకు ఆ అశ్విన్ గురించి ఇంతలా అడుగుతున్నావు అని అనగానే, నువ్వు ఆ అశ్విన్కి చేసిన మోసం గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అవని, అక్షయ్, పార్వతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అవని, ఏంటి కన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, పల్లవి అశ్విన్ అనే అతని జీవితాన్ని నాశనం చేయడం ఏంటి, అసలు ఏమైంది అని అడగగానే ఇక కమల్, వదిన ఇది ఇన్ని రోజులు మన ఇంట్లో వాళ్ళనే బాధ పెట్టిందని పొగరుగా ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇది చదువుకునే రోజుల్లో ఒక కుర్రాన్ని ప్రేమించి ప్రేమ పేరుతో మోసం చేసింది. పాపం ఆ కుర్రాడు చచ్చిపోవాలనుకున్నాడు, కొన్నేళ్ళు కోమాలోకి వెళ్ళిపోయాడు. అతని పరిస్థితి చూసి వాళ్ళమ్మ నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. అతని జీవితాన్ని నాశనం చేసిన ఈ పల్లవిని ఎలా క్షమించాలదినా అని కమల్ అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, రే ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే, అవునమ్మా
వాడొచ్చి ఈ పల్లవి పైన పగ తీర్చుకోవాలని దీన్ని మాటికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడి నుండి తప్పించుకోవడం కోసం ఈ పల్లవి ఇంట్లో ఉన్న డబ్బుని నగలని తీసుకెళ్ళి వాడికి ఇస్తుంది. మొన్న బాబు నగలు పోయాయని తెగ హడావిడి చేసింది కదా, ఆ నగలు ఇదే ఇంట్లో నుండి దొంగతనం చేసి ఆ అశ్విన్ గాడికి ఇచ్చింది. ఆ నేరాన్ని ఏ పాపం తెలియని మీనాక్షి అత్తయ్య పైన వెయ్యాలని చూసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి, బావా ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా నీకెవరు చెప్పారు? ఇదంతా పచ్చి అబద్ధం బావా అని అనగానే, ఏయ్ ఇంకా నాటకాలు ఆడకే, ఇదంతా అశ్వినే నాకు చెప్పాడు అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు నువ్వు మారతావనుకున్నాం, కానీ నువ్వు ఇంత నీచురాలవని అనుకోలేదు. నువ్వు ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో ఉన్న పసిపిల్లలకు కూడా నీ గాలి సోకితే నీ లక్షణాలే వస్తాయి, పదవే అని ఇక కమల్ పల్లవి జుట్టు పట్టుకొని లాక్కొస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.